హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టాక్స్. ఇప్పుడు శ్రావణ మాసం రాబోతుంది కదండి. ఈ శ్రావణ మాసం వచ్చేలోపు మీ పూజ గదిలో ఈ వస్తువులు ఏమన్నా ఉన్నాయేమో మీరు గమనించి అర్జెంటుగా ఆ వస్తువులు తీసేయండి. లేకపోతే ఆ వస్తువులు ఉంటే మాత్రం మీకు ఎన్ని రకాల పూజలు చేసినా, ఎంత నోములు నోచుకున్నా, ఏ వ్రతాలు చేసుకున్నా కూడా మీకు అస్సలు కలిసి రాదు. చాలా మంది కూడా కష్టపడి చాలా రకాలుగా దేవుళ్ళకి పూజలు చేసుకొని, నోములు నోచుకొని, వ్రతాలని, డబ్బు నిలబడటం కోసమని, ఇంట్లో మనశ్శాంతి కోసమని రకరకాల పూజలని, నోములని, వ్రతాలని చేస్తూ ఉంటారు. భార్యాభర్తల గొడవలు తగ్గటం కోసం అది ఇదని ఎన్ని చేసినా కూడా ఆ ఇళ్లలో మాత్రం వాళ్ళకి జరిగాయే జరుగుతాయి. ఆ గొడవలు తగ్గవు, డబ్బులు నిలబడవు, వచ్చి నెలలా ఖర్చు అయిపోతూ ఉంటాయి డబ్బులు. ఏంటా అని చెప్పి ఆలోచించుకుంటే వాళ్ళకి కారణాలు సరిగ్గా దొరకవు. కానీ మీ పూజ గదిలో ఇలాంటి వస్తువులు ఏమన్నా ఉన్నాయేమో మీరు చూసుకొని వీటిని అర్జెంటుగా తీసేయండి. ఇప్పుడు ఈ శ్రావణ మాసం వచ్చే టయానికన్నా తీసేయండి మీరు. లేకపోతే చాలా నష్టపోతారు. మీకు ఏది చేసుకున్నా చెప్తున్నాను కదా, ఫలితం మాత్రం ఉండదు. ఈ గనక పెట్టుకొని మీరు పూజలు చేసుకుంటే పూజ గదిలో ఈ పెట్టుకొని చేసుకుంటే మాత్రం వేస్ట్. ఇప్పుడు ఈ శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ఇష్టం. ఈ శ్రావణ మాసం అంటే అమ్మవారు మన ఇళ్లలో తిరుగుతూ ఉండటానికి చాలా ఇష్టపడుతుంది అనమాట. అందరూ శ్రావణ మాసంలో చక్కగా వాకిళ్ళ ముందర అందమైన ముగ్గులు వేసుకొని, గుమ్మాలకి పచ్చటి మామిడాకు తోరణాలు కట్టుకొని చాలా సంతోషంగా చేసుకుంటా ఉంటారు. మంగళగౌరి వ్రతం చేసుకుంటారు. వరలక్ష్మి వ్రతం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ముత్తైదువులను పిలిచి తాంబూలాలు అవన్నీ ఇచ్చుకొని చాలా సంతోషంగా చేసుకుంటారు. కానీ ఇలాంటివి చేసుకొని మీరు ఈ పూజ గదిలో మాత్రం ఇట్లా అలాంటి వస్తువులు ఉంటే మాత్రం ఆ పూజకి ఫలితం అనేది ఉండదు. ఇప్పుడు పూజ గదిలో ఏ వస్తువులు ఉండకూడదో ఇప్పుడు చూద్దాం. మనకి పూజ గది అంటే ఏంటి? మన శరీరంలో మనకి గుండె అనేది ఎంత ముఖ్యమైనదో మన ఇంటికి మన పూజ గది అనేది అంత ముఖ్యమైనది. పూజ చేసేటప్పుడు చాలా మంది ఏదో పైన తాత్కాలికంగా శుభ్రం చేసి పూజలు చేస్తూ ఉంటారు. అలా ఎప్పుడు చేయకూడదు. చక్కగా పూజ గదిని శుభ్రం చేసుకొని, దుమ్ము ధూళి ఏమీ లేకుండా క్లీన్ చేసుకొని పూజ చేసుకోవాలి. పైన పటాల కాడ కొంచెం అట్లా తుడిచేసేసి, వరకు కొంచెం అట్లా కొంచెం క్లాత్ అట్లా నెట్టేసేసి అట్లా పూజ చేస్తారు. అలా ఎప్పుడు చేయకూడదు. చక్కగా పటాలన్నీ తీసి కింద పెట్టుకొని పేపర్ వేసుకొని మొత్తం బూజు కానీ ఏమన్నా ఉన్న చిన్న పురుగులు ఉన్నాయన్న డస్ట్ ఉన్న మొత్తం శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. కొంతమంది పటాలు పైన వరకు క్లీన్ చేసుకుంటారు, కింద అరమార్లు మొత్తం ఇంకా చెత్తా చెదారం ఉంటుంది అనమాట. స్టాకు ఏది సాంబ్రాన్ కడ్డీలు, కర్పూరాలు, ఒత్తులు ప్యాకెట్లు, అదని ఇదని ఎంత ఉంటాయి. దేవుడి పటాలు తుడిచేటటువంటి క్లాతులు ఇవన్నీ ఉంటాయి. అట్లా కాకుండా అలా ఎప్పుడు చేయకూడదు. కింద పైన మొత్తం క్లీన్ చేసుకోవాలి. దేవుడి గది ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంచుకొని పూజ చేస్తేనే ఆ పూజకు ఫలితం అనేది ఉంటది. కొంతమంది దేవుళ్ళ గదిలో, మన పూజ గదిలో పగిలిపోయిన పటాలు, దేవుళ్ళు ఈ పటాలు కొంచెం పగిలినవి, కొంచెం ఏమన్నా గాజు అద్దం పగిలిని, కొంచెమేగా పగిలిందని చెప్పేసేసి తీసేయటానికి కుదరక, ఎక్కడన్నా మళ్ళీ ఇంకో పటం తెచ్చుకోవటానికి కుదరక, ఏముందలే కొంచెమేగా పగిలిందని చెప్పేసేసి అలాంటి పటాలు ఉంచుతారు. అలా ఎప్పుడు కూడా పొర్రపాటును కూడా ఉంచకూడదు. దేవుళ్ళ చిత్రపటాలు ఏమన్నా పగిలితే, గాజు ముక్కలు కానీ అట్లాంటివి ఏమన్నా గాజు పగిలితే మాత్రం క్రాక్ ఇచ్చినా, కొంచెం సన్నగా క్రాక్ ఇచ్చినా సరే ఆ పటం అర్జెంటుగా తీసేయాలి. అలా ఎప్పుడు కూడా పూజ అనేది చేయకూడదు. పగిలిన పటాలు ఉంచేసేసి పూజ చేస్తే మీకు ఎటువంటి ఫలితం కూడా ఉండదు. కాబట్టి మీరేం చేస్తారంటే ఆ పగిలిన పటాలను ఎక్కడన్నా దేవుడి గుడి దగ్గర చెట్లు అవి ఉంటాయి కదా బయట, అక్కడ పెట్టేసి వదిలేసి రండి. ఒకవేళ మీకు కుదరకపోతే ఆ గాజు ముక్కలు, ఆ మిగిలింది మొత్తం శుభ్రంగా తీసేసేసి ఆ గాజు ముక్కల వరకు ఒక కవర్లో వేసేసి ఏదన్నా మీకు చెత్త బండిలో పడేసేసేయండి. ఆ దేవుడి పటాలు ఉంటాయి కదా ఆ ఫ్రేమ్ వరకు అది నీళ్ళల్లో పడేయండి. ఏదైనా చెరువులో కానీ, కాలువల్లో కానీ, పారే నదిలో కానీ అట్లా పడేయండి. డైరెక్ట్ గా అద్దం మొక్కలతో సహా వేసారనుకోండి, ఆ చెరువుల్లో, నదుల్లో చేపలు అవి తిరుగుతూ ఉంటాయి కదా, వాటికి అవి గుచ్చుకొని అవి చనిపోతాయి అనమాట. కాబట్టి ఎప్పుడు కూడా అద్దం మొక్కలతో సహా నదుల్లో, చెరువుల్లో, కాలువల్లో వేయకూడదు. కొత్త పటాలు తెచ్చుకొని పెట్టుకోండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేటప్పటికి, కొంతమంది పెద్దోళ్ళ మీద ప్రేమతో చనిపోయిన వాళ్ళ ఫోటోలు పెట్టుకుంటా ఉంటారు దేవుళ్ళ దగ్గర. దేవుళ్ళు చనిపోయిన వాళ్ళు కూడా దేవుళ్ళతో సమానం అని చెప్పేసేసి వాళ్ళ తల్లిదండ్రులైనా కానివ్వండి, వాళ్ళ పెద్దోళ్ళు ఎవరైనా సరే వాళ్ళ మీద ఉన్నటువంటి విపరీతమైన ప్రేమతో చనిపోయిన తర్వాత దేవుళ్ళైనా ఒకటే, వీళ్ళైనా ఒకటే, వాళ్ళు కూడా మాకు దేవుళ్ళతో సమానము అని ఒక గుడ్డి నమ్మకం పెట్టుకొని ఏం చేస్తారంటే, ప్రేమ ఉండొచ్చు కానీ దేవుళ్ళ గదిలో మాత్రం అట్లా ఎప్పుడు కూడా చనిపోయిన వాళ్ళ ఫోటోలు పెట్టకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో ఆ నిమిషం కూడా ఉండదు, అర్జెంటుగా వెళ్ళిపోయిద్ది అనమాట.
ఎప్పుడైనా సరే పితృదేవతలు ఉన్న చాటుకి దేవుళ్ళు రారు, దేవుళ్ళు ఉన్న చాటుకు పితృదేవతలు రారు. పితృదేవతల ఫోటోలు, చనిపోయిన వాళ్ళ ఫోటోలు దక్షిణం వైపు గోడ ఉంటది కదా, ఆ గోడకు తగిలించుకొని పెట్టుకోవాలి. అంతేగాని వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమతో చనిపోయిన తర్వాత దేవుళ్ళు వాళ్ళు ఎప్పటికీ ఒకటి కారండి. మనకు ప్రేమ ఉంటే మనం సపరేట్ గా దండం పెట్టుకుంటాం వాళ్ళకి, అది వేరే విషయం. అంతేగాని వీళ్ళకి పూజ చేస్తే వీళ్ళతో పాటుగా వాళ్ళకి చేస్తే మొత్తం అంతా ఒకటి అయిపోయిద్ది అని చెప్పేసి కొన్ని పిచ్చి నమ్మకాలు పెట్టుకొని అట్లా చేస్తూ ఉంటారు. అలా పితృదేవతల్ని మామూలు దేవుళ్ళని ఎప్పుడు కూడా కలపకూడదు. అలా చేస్తే మాత్రం మీ పూజలకు ఎటువంటి ఫలితము ఉండదు. ఈ పొరపాటు ఎక్కడన్నా ఏమైనా జరిగితే చూసుకోండి. కొంతమంది వచ్చేసి పూజ గదిలో ఇనప సామాన్లు, కత్తెరలు, మేకులు, సుత్తులు అవి ఇవని చెప్పి పెట్టుకుంటారు. అలాంటివి ఇనప సామాన్లు ఎప్పుడు కూడా పెట్టుకోకూడదు. ఇనుము అంటే దరిద్ర దేవతకి ఇష్టము. ఇనుము ఉంటే దేవుళ్ళ గదిలో దరిద్ర దేవత ఆ ఇంట్లో వచ్చి టెస్ట్ చేసుకొని కూర్చుంటది. మరి మనకు డౌట్ వచ్చింది, మరి దేవుళ్ళు కొంతమంది శీలలు కొట్టి గోళ్ళకి దేవుళ్ళు పట్టాలు తగిలిస్తారు కదా, మరి ఆ ఇనపయ్యే ఇక సరే అవి తగిలిచ్చాం, వాటిని మనం ఏం చేయలేము. కాబట్టి మీరేం చేస్తారంటే ఆ ఇనప శీలలకి కొంచెం పసుపు రాయండి. కొంచెం పసుపు రాస్తే మనకు ఆ దోషం అనేది పోయిద్ది అనమాట. కాబట్టి ఇనప శీలలు ఉంటే దానికి పసుపు రాసి మీరు పటాలు తగిలించుకొని పూజ చేసుకోండి. దానివల్ల పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. కానీ ఏంటంటే కొంతమంది కొబ్బరికాయ పీచు తీయటానికని రెడీగా పెట్టుకుంటా ఉంటారు. కత్తెరలని, ఇనప ఈ సుత్తులు, మేకులు అలాంటివి ఇలాంటివి పెట్టుకుంటారు. అవేమన్నా ఉంటే అర్జెంటుగా తీసేయండి. ఇనప సామాన్లు ఉండకూడదు. ఎప్పుడైనా సరే గాజు పాత్రలు కానీ, రాగి, ఇత్తడికి ఇలాంటివి వాడుకోవాలి పూజా మందిరంలో. ఇలాంటివి చేసుకుంటే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలిగిద్ది. నేను చెప్పాను కదా, పితృదేవతల ఫోటోలను దేవుళ్ళ పటాలు చోట పెట్టకూడదు. దానికి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మీకు చెబుతాను. పితృదేవతల పూజలు చేసే కాడ ఎప్పుడైనా మీరు గమనించండి, అక్కడ ముగ్గులు వెయ్యరు. కానీ మన దేవుళ్ళ పూజలు చేసేటప్పుడు చక్కగా పిండితోటి ముగ్గులు వేసుకుంటాము. అక్కడ మనం చక్కగా గంట మోగించుకుంటాము దేవుడికి పూజ చేసుకున్నప్పుడు. పితృదేవతల కాడ గంట మోగించరు, తోరణాలు కట్టరు. కాబట్టి ఇలాంటివి ఆ పూజలు వేరు, ఈ పూజలు వేరు. అందుకని పితృదేవతల మీద ప్రేమతో అవి ఇవి మాత్రం మీరు కలపొద్దు. నెక్స్ట్ వచ్చేసి దేవుళ్ళు గదిలో, మన పూజా గదిలో ఇంకొకటి మీరు ఏం చేస్తారంటే, చాలా మంది కూడా పటాలు తొడవటం కోసమని ఏదో పాడైపోయిన కర్చీపులు, ఏదన్నా పనికిరాని ఏమన్నా క్లాతులు అవి ఇవి తీసుకొచ్చి చినిగిపోయినాయి అలాంటివి పెట్టి తుడుస్తారు దేవుళ్ళు పటాలు తుడిచేటప్పుడు. అలా ఎప్పుడు కూడా చినిగిన వాటితోటి మనం వాడి పడేసి ఇది పనికిరాదులే అనుకున్న వేస్ట్ వాటితోటి ఎప్పుడు కూడా దేవుళ్ళు పటాలు తొడవకూడదు. దేవుళ్ళ పటాలు అనేవి చాలా పవిత్రమైనవి. చక్కగా ఏదన్నా ఒక కొత్త వస్తువు, ఏదన్నా కొత్త కర్చీఫ్ కానీ, కొత్త క్లాత్ కానీ అలాంటివి తెచ్చుకొని దేవుళ్ళ పటాలు తుడుచుకోవాలి. అంతేగాని వాడేసి పక్కన పడేసి చిరిగిపోయిన ఈ బెజ్జాలు ఉన్నాయి అలాంటి వాటితో దేవుళ్ళ పటాలు తొడవకూడదు. ఇది కూడా గమనించండి. అలాంటి పనికిరాని చెత్త ఏమన్నా, పనికిరాని టవల్స్ అలాంటివి ఏమన్నా ఉంటే అర్జెంటుగా తీసేయండి. అలాగే నలుపు వస్తువులు కూడా ఉండకూడదు దేవుడి పూజ గదిలో. ఆ నలుపు వస్తువులు, నల్లటి వస్త్రాలు ఏమన్నా ఉంటాయి కదా, అలాంటివి కూడా ఏమన్నా ఉంటే తీసేయండి. అలాగే వాడిపోయిన పూలు, ఆ పూజ చేసిన తర్వాత పూలు తెల్లారికి వాడిపోయిన తర్వాత ఆ పూలు అంతే ఉంచుతారు. అలా ఎప్పుడు కూడా వాడిపోయిన పూలు దేవుడి పూజా గదిలో ఉంచమాకండి. అవి తీసి చక్కగా కవర్లో వేసేసి ఏదైనా చెరువులో కానీ, నీళ్ళల్లో కానీ, పారే నీళ్ళలో కానీ పడేయాలి. కొంతమంది పుస్తకాలు చదువుతూ ఉంటారు, దేవుడి పాటలను అవి ఇవన్నీ చదువుతూ ఉంటారు. అవి కూడా కొంచెం చినిగిపోయి ఉంటాయి. అలాంటి పుస్తకాలు ఉండకూడదు. అవి కూడా ఏమన్నా ఉంటే తీసేయండి అర్జెంటుగా. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి దేవుడి పటాలు, చిత్రపటాలు రెండు ఉంటాయి. సేమ్ ఒకే రకం ఫోటోలు రెండు ఉంటాయి. అంటే సాయిబాబా ఫోటో ఉందనుకోండి, సేమ్ అలాంటి ఫోటో ఇంకో సాయిబాబా ఫోటో. లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో ఉంటే సేమ్ అలాంటిది ఇంకొక ఫోటో. అలా సేమ్ ఒకే రకంగా ఉన్న ఫోటోలు రెండు ఉండకూడదు, ఒక్కొక్కటే ఉండాలి. మీకు ఎక్స్ట్రా ఫోటోలు ఏమన్నా ఉంటే ఎక్కడన్నా మామూలుగా గోడకన్నా తగిలించుకోండి, లేకపోతే ఏదన్నా దేవుడి గుడిలో చెట్టు దగ్గర వదిలేసి రండి. అంతేగాని సేమ్ రెండు ఫోటోలు కలిపి ఒకే ఫోటో రెండు రకాలుగా ఉండకూడదు. ఇది కూడా ఏమన్నా ఉంటే ఈ ఫాల్ట్ కూడా మీరు గమనించుకోండి. ఇప్పుడు చెప్పాను కదా, ఇలాంటి పొరపాట్లు ఏమన్నా ఉంటే మీరు అవన్నీ సరి చేసుకొని మీరు అవన్నీ తీసేసేస్తే ఈ శ్రావణ మాసం వచ్చేటప్పుడు కన్నా మీరు చేసేటటువంటి పూజలకు కానీ, నోములకు కానీ, వ్రతాలకు కానీ మంచి ఫలితం ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన పొరపాట్లు ఏమన్నా ఉంటే అవి అర్జెంటుగా సరి చేసుకోండి. మీకు లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం కలిగి మీ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అష్టైశ్వర్యాలు వచ్చేటట్లుగా చేస్తుంది. మిమ్మల్ని కుబేరులు చేస్తుంది. మీ పూజకి, మీ కష్టానికి ఒక ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి అర్జెంటుగా ఈ పొరపాట్లు ఉంటే సరి చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.